హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరాత్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే టమాటా స్టఫ్డ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇది రైస్లోకి, టిఫిన్స్లో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఈ కర్రీ చేసుకున్నామంటే మధ్యాహ్నం రైస్లోకి, రాత్రి టిఫిన్స్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. ఈ టమాటాలన్నీ వాష్ చేసి అరకిలో తీసుకున్నాను కదండి, అవంతా గుజ్జు తీసేయాలండి. లోపల తీసి అలాగా మనం రెడీ చేసి ఉంచుకోవాలి. కళాయి పెట్టుకున్నాము, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము, పోపు 2 పులావాకులు వేసుకుంటాము. అవి వేగాక 3 టమాటాలు ఉడికించి స్మాష్ చేసి ఆ పోపులో వేసుకుంటామండి. తగినంత సాల్ట్ కూడా అందులో యాడ్ చేస్తామండి. చేసి కొద్ది వేగాక అది పక్కన పెట్టేసుకుంటాము. కళాయి పెట్టాము, 3 స్పూన్లు ఆయిల్ వేసాము, పలావాకు పోపులు వేసామండి. కొద్ది వేగాక కరివేపాకు కూడా అందులో వేస్తామండి. వేసి అది వేగుతూ ఉండగా ఈ స్టప్పుడు టమాటాలు మనం ఏం చేస్తాము, ఈ పొటాటో రెడీ చేసుకున్నాం కదండి, బంగాళదుంప పేస్టు, అది అందులో అన్నిట్లోని కూడా టమాటాలు పెట్టేసి రెడీ చేసి ఉంచుకుంటాము. 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు మిక్సీ పట్టామండి. ఆ పేస్ట్ కూడా ఆ పోపులో వేసేసుకుని బాగా ఉడికాక ఈ టమాటాలన్నీ అందులో దించిస్తామండి. చూసారా, అలా పెట్టేయాలన్నమాట. పెట్టేసి పైన ప్లేట్ పెట్టి దాని మీద గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. ఆ నీళ్ళకి ఈ అడుగు నుంచి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఉంటుందండి కూర. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తే కూడా మీరు ఏమనుకుంటారంటే ఎప్పుడైనా చిన్న టమాటాలు తెచ్చుకునేలా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అవి రైస్ వేసుకున్నామంటే కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి. గొప్ప టేస్ట్గా ఉంటుంది. చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే.